హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ ఫ్రాక్ అనేది డిజైన్ చేసేసాం కదా. సో దానిపైకి ఈరోజు కోట్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. యాక్చువల్గా ఇది కోట్ కాదు, జస్ట్ పైన ఉండలా వేసేసుకొని సైడ్కి డోరీస్ ఇచ్చేసి మనం నాట్ చేసుకుంటాం అనమాట. సో ఈ మోడల్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా మనం పేపర్ కటింగ్ చేసుకుందాము. సో దానికోసం ఇలా 4 మడతల మీద పేపర్ అనేది తీసుకోండి. దీని లెంత్ వచ్చేసి మనకు కావాల్సిన లెంత్కి ఒక 1 ఇంచ్ ఖర్చులకు కలుపుకొని తీసుకోండి. నాకు కావాల్సింది ఇక్కడ 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటే 9 ఇంచెస్కి ఇలా పేపర్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పై వైపున షోల్డర్ మార్కింగ్ కోసం 4.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ నుండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్. సో దాంట్లో సగం మనకి 4.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మొత్తం షోల్డర్లోంచి సగం వచ్చేసి నేను నెక్ విడ్త్కి, సగం వచ్చేసి రెడీ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నామో ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర ఇలా నిలువుగా టేప్ని పెట్టేసుకొని ఆర్మ్ హోల్ లెంత్ కోసం అదే 4.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా అంటే అడ్డంగా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఆ షోల్డర్ మార్కింగ్ అలాగే ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్కి అక్కడ కూడా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ కోసం ఈ ఆర్మ్ హోల్ లైన్ దగ్గర చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకొని వచ్చిన దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నగా ఇలా ఈ లైన్కి అండ్ మనం చేసుకున్న మార్కింగ్కి ఇలా కర్వ్ గీసుకోండి. నెక్స్ట్ ఈ చెస్ట్ మార్కింగ్ ఎంతైతే పెట్టామో అంటే 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 5 ఇంచెస్ని వేస్ట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు, మనం చెస్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతకే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని స్కేల్తో కలిపేసుకోండి. నెక్స్ట్ వీటి పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకో లైన్ గీసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇలా 1/2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మొత్తం టోటల్గా సేమ్. కాకపోతే ఏంటంటే ఓన్లీ నెక్ లెంత్ మాత్రమే నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ చూడండి పైన 1/2 ఇంచ్ అనేది మనకి షోల్డర్లో ఖర్చుపోతుంది కదా. సో ఈ మార్కింగ్ నుంచి లెంత్ వచ్చేసి నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ దగ్గర ఇలా అడ్డంగా ఇంకొక లైన్ గీసుకోండి. ఇక్కడ మనకు ఒక షేప్ అనేది ఫామ్ అయింది కదా. సో దీంట్లో మనకు నచ్చిన నెక్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. నేనైతే నార్మల్గా రౌండ్ నెక్ అనేది ఇస్తున్నాను, కాకపోతే కొంచెం విడ్త్ అనేది కొంచెం పెంచి నార్మల్గా బోట్ నెక్ షేప్లో ఇస్తున్నాను. మీకు నచ్చిన షేప్ అనేది మీరు డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక్కదాన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ విడ్త్ కోసం సేమ్ మనం బ్యాక్ పార్ట్ మీద ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంతకి మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ చూడండి పైనుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే పైన మనకి 1/2 ఇంచ్ పోతే మనకి 2.5కి నేను మార్క్ చేసినట్టు. ఇక్కడ కూడా సేమ్ షేప్, కాకపోతే లెంత్ ఒకటే డిఫరెన్స్ రెండింటికి. ఇప్పుడు మళ్ళీ 2 పార్ట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఆర్మ్ హోల్ దగ్గర అలాగే సైడ్కి కటింగ్ చేసేసుకోండి. మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్ డౌన్ కోసం ఆర్మ్ హోల్ సైడ్ను ఒక 1/2 ఇంచ్ ఇలా తగ్గించి క్రాస్గా కటింగ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి స్లీవ్లెస్ కోట్ కాబట్టి మన భుజం దగ్గర కొంచెం అంటే స్లీవ్స్ సైడ్న కొంచెం ఎత్తినట్టుగా వస్తుంది ఈ క్రాస్ అనేది తీసుకోకపోతే. ఇప్పుడు విడివిడిగా ఈ నెక్స్ కూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్స్ ఉంటాయి కదా శారీకి వచ్చే బార్డర్, సో ఆ బార్డర్ మాత్రమే నేను కోట్ మొత్తం సరిపోయేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు ముందే బార్డర్ని చెక్ చేసుకోండి. మనకి ఆ బాడీ పార్ట్ అంటే ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, సో ఆ పేపర్ కటింగ్కి పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పోగా మనకి బార్డర్ సరిపోతుందా లేదా అనేది. ఒకవేళ మీకు బార్డర్ సరిపోకపోతే 2 బార్డర్స్ని జాయిన్ చేసి కూడా ఈ బార్డర్ కోట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్కి వచ్చేసి చూడండి కింద ఒక 1/2 ఇంచ్ మనకి కోర్ అంచు ఉంటుంది కదా, సో అది మనకి కింద ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అండ్ పైన సైడ్కి కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా కటింగ్ చేసేసుకోండి. చూడండి ఇలా మనకి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కటింగ్ అయిపోయినాయి. అంతే, మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి చేయాల్సింది ఇంకేం లేదు. సో వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుందాము. అండ్ ఇక్కడ ఈ కోట్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది. సో ఫ్రంట్కి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన లైనింగ్ ఫోల్డింగ్ అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పేపర్ కటింగ్ ఫోల్డింగ్ ఉంది కదా, 2 ఫోల్డింగ్స్ ఒకే వైపున వచ్చేలాగా ఇలా కదలకుండా పిన్ అయినా పెట్టుకోండి, లేదా ఇలా అదిమి పట్టుకొని చుట్టూరా సేమ్ అంటే మన పేపర్ ఎలాగైతే ఉందో అలాగనే కటింగ్ చేసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు మనం పేపర్కి లోతు తీయలే కాబట్టి ఇక్కడ చిన్నగా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేయండి ఆర్మ్ హోల్ దగ్గర.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఇలా నేను చూపించినట్టుగా ఒక సింగిల్ ఫోల్డ్ అనేది వేసుకోండి. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్‌ని వేయాలి. ఇక్కడ ఒకటే ఒకటి ఏంటంటే ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు మనకి బ్యాక్ హుక్స్ ఐపట్టి వస్తాయి కదా! వాటి కోసం ఇలా గ్యాప్ ఇచ్చి పేపర్‌ని ప్లేస్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి. జస్ట్ ఏం లేదు, మన పేపర్ ఫోల్డింగ్ ఉంది కదా! దానికంటే ఒక హాఫ్ ఇంచ్ గానీ, పావు ఇంచ్ గానీ ఎక్స్‌ట్రాగా ముందుకి తీసుకోవాలి అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే అర్థమైతది. సో, ఇప్పుడు చుట్టూరా అయితే సేమ్ కట్ చేసుకోండి. ఏం చేంజెస్ ఏం లేవు. అంతే, మన బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్స్ కటింగ్ అయిపోయినాయి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఖర్చులనేవి బయటకి రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. సో, దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున అంటే మంచి వైపున మనం కటింగ్ చేసుకున్న లైనింగ్‌ని ప్లేస్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి మనం ఏ క్రాస్ పీసులు కానీ, లేకపోతే కింద నడుము దగ్గర పట్టీ కానీ ఏది వెయ్యము. ఒకేసారి చుట్టూరా ఫినిషింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా మనం నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ హోల్స్ 2 అలాగే నెక్ దగ్గర పావించు ఖర్చుతోని అటాచ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఏదైనా ఒక సైడ్ అటాచ్ చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చుతోని, గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ఒక షోల్డర్స్ దగ్గర అండ్ అలాగే ఒక సైడ్‌కి కుట్టు వేయకండి. మిగిలిన మొత్తం అటాచ్ చేసేసుకోండి. ముందుగా అయితే కింద వైపున అటాచ్ చేసేసుకోండి. ఆ తర్వాత నెక్, ఆర్మ్ హోల్స్ ఒక సైడ్ అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు చుట్టూరా ఈ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మొత్తం కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఎక్కడెక్కడైతే కుట్టుకున్నామో అక్కడ చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ఒక సైడ్ కుట్టుకోలేదు కదా! ఆ సైడ్ నుంచి బయటకు తీసేయండి. అంటే మంచి వైపుకి తిప్పేసుకోండి. ఈ మెథడ్‌లో స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి మొత్తం ఫినిషింగ్ అనేది ఒకేసారి అయిపోతుంది. అంటే ఆర్మ్ హోల్స్, నెక్ అండ్ అలాగే కింద వైపున కూడా మనం మళ్ళీగా వేరే క్రాస్ పీసెస్ కానీ తీసుకొని అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. కార్నర్ దగ్గర ఇలా ఏదైనా టూల్ తీసుకొని కొంచెం షార్ప్‌గా చేసుకున్నట్టయితే మనకి నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు కొంచెం నీట్‌గా సర్దుకుంటూ ఆ చివరనే అంటే మనం ఎలాగైతే కుట్టామో అంచుల వెంటనే స్టిచ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి చుట్టూరా కూడా. ఇక్కడ అన్ని సైడ్‌లో కూడా మనకి ఫినిషింగ్ అయిపోయింది. కానీ ఇందాక మనం రివర్స్ తీసుకున్నాం చూడండి. ఆ వైపున ఓపెన్ ఉంచుకున్నాం గదా! ఇప్పుడు అక్కడ క్లోజ్ చేసుకోవడం కోసం మనం సైడ్‌కి హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చినాం కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్‌ని లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని కూడా ఇలా నేను చూపిస్తున్నట్టుగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ ఏసేసుకోండి. అంతే, మన ఫ్రంట్ సైడ్ అనేది మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి అన్ని వైపులా కూడా మన ఫినిషింగ్ అయిపోయింది. ఓన్లీ షోల్డర్ దగ్గర మాత్రం మనం ఓపెన్ వదిలిపెట్టాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు చూసుకొని వాటికి ఇలా ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్ అనేది. సో, ఇలా వాటి నెక్స్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇందాకట్లాగానే షోల్డర్స్ దగ్గర వదిలేయండి. అండ్ ఇటు మనం హుక్స్ పట్టి, ఐ పట్టి జాయిన్ చేసుకుంటాం కదా! అంటే నెక్స్ సైడ్ అక్కడ వదిలేయండి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర అలాగే కింద వైపున మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర పావించు ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. అండ్ అలాగే కింద వైపున కోరంచు ఉంది కదా! అక్కడ అండ్ అలాగే సైడ్ వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. చూడండి, ముందుగా ఒకటి జాయిన్ చేసి చూపిస్తాను. ఇలా 3 వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని చుట్టూరా చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకొని ఆ తర్వాత మనం మంచి వైపుకి తిప్పుకోవాలి. సైడ్ కార్నర్ దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఆ మూల అనేది మంచిగా షార్ప్‌గా తిరుగుతది. ఇప్పుడు దీన్ని మనం నీట్‌గా సర్దుకొని టాప్ స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూరా. అండ్ అలాగే ఆ హుక్స్ పట్టి, ఐ పట్టి సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నార్మల్‌గా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఈ ఎక్స్ట్రాగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే లైనింగ్ కంటే సో, దాన్ని కూడా కట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో వైపు కూడా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకోండి. ఇలా 2 కూడా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోండి కరెక్ట్‌గా వచ్చాయా లేదా అనేవి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. సో, దానికోసం ఇలాగా ఎదురెదురుగా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్‌లో 2 పార్ట్స్ ఉన్నాయి కదా! వాటిని. సో, అప్పుడే మనకి ఉల్టా అవ్వకుండా కరెక్ట్‌గా స్టిచ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అలా చేసుకొని అండ్
ఏ పార్ట్‌కి ఆ పార్టే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఎదురెదురుగా అంటే మంచి వైపులు 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకొని, వాటి పైన అంటే రైట్ సైడ్ వైపున ఒక ఖర్చు మొత్తం బ్యాక్ సైడ్ అనుకోని దానిపైన టాప్ స్టిచ్ వేసుకోండి. ఇంతవరకు మన కోట్ అనేది రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం వెనకాల హుక్ పట్టి, ఐ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. హుక్ అండ్ ఐ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక్కడైతే నేను హుక్ పట్టి, ఐ పట్టి 2 స్టిచ్చింగ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఐ పట్టి పైన హుక్ పట్టిని పెట్టేసుకొని, వాటిని కదలకుండా ఒక పిన్‌తో సెక్యూర్ చేయండి. అంటే పిన్ పెట్టేసుకోండి. అంటే మనం చేతి పని అనేది తర్వాత చేసుకుంటాం కదా! హుక్స్, ఐస్ అన్నీ తర్వాత స్టిచ్ చేసుకుంటాం కదా! సో, ఇప్పటికైతే మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈక్వల్‌గా రావడం కోసం ఇలాగ పిన్స్ అనేవి కదలకుండా పెట్టుకోండి. ఇప్పుడు మనం డోరీస్ అనేవి సైడ్స్‌కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగానే డోరీ రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత సైడ్స్‌కి మీరు ఎన్ని డోరీస్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో అండ్ ఏ ప్లేస్‌లో మీరు స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో ముందుగానే ఇలా రాంగ్ సైడ్ వైపున మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ సైడ్ జాయింట్ ఉంది కదా! దీన్ని ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేశాను. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా మిడిల్ తెలియడం కోసం ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి పైన 3/4 ఇంచ్‌కి, కింద 3/4 ఇంచ్‌కి 2 మార్కింగ్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ దగ్గర నేను డోరీ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో, ఇంకో వైపు కూడా ఇలాగే ముందుగా మిడిల్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ మిడిల్ మార్కింగ్ నుంచి పైనకి 3/4 ఇంచు, కిందకి 3/4 ఇంచుకి నేను 2 మార్కింగ్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ డోరీ అంటే ఏ ప్లేస్‌లో పెట్టాలి అనుకుంటున్నారో అది మీ ఇష్టము. ఒకవేళ మీరు ఎక్కువ డోరీస్ అటాచ్ చేసుకున్నట్టయితే దాన్ని బట్టి మీరు పైనకి, కిందకి అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్స్ అనేవి చేసుకోండి. ఇక్కడ చూడండి డోరీని నేను ఇంత సన్నగా ఎలా స్టిచ్ చేశానో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇక్కడైతే మనకి మొత్తం ఫ్రంట్‌కి 4 కావాలి, బ్యాక్‌కి 4 కావాలి. సో, మొత్తం మనకి 8 డోరీస్ కావాలి ఇక్కడ. ఇక్కడ వీటి పొడవు కూడా మీకు నచ్చినంత అంటే మన పిల్లల హైట్‌ని బట్టి లేకపోతే మీకు ఎక్కడి దాకా కావాలి అని అనుకుంటున్నారో ముందే మెజర్ చేసుకొని అలాగా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆ డోరీ మొత్తం బాడీ పార్ట్ సైడ్ వచ్చేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని దానిపైన చివరికి ఒక స్టిచ్ ఇలా రఫ్ స్టిచ్ లాగా వేసుకోండి. నెక్స్ట్ ఈ డోరీ మొత్తాన్ని ఇలా బయట వైపునకి తిప్పేసుకొని మళ్ళీ దానిపైన ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఆ డోరీ అనేది ఈజీగా అంటే మనం నార్మల్‌గా డోరీ మొత్తం బయట వైపునకి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా! అలా చేస్తే డోరీ లాగినట్టయి మనకి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా డబల్‌గా స్టిచ్ చేసుకుంటే డోరీ కొంచెం మనకి స్ట్రాంగ్‌గా ఉంటది. చూడండి ముందుగా ఇటువైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత డోరీ మొత్తాన్ని బయట వైపుకి తిప్పుకొని దానిపైన ఇంకొక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అన్ని డోరీస్ కూడా అలాగే అటాచ్ చేసేసుకోండి. అన్నిటిని ఇలా అటాచ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. సో, వీటికి మనం చిన్నగా ఈ కింద లట్కన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం 8 డోరీస్ అనేవి స్టిచ్ చేసుకున్నాం కాబట్టి, వాళ్ళకి మరీ చిరాకుగా లేకుండా సో, వీలైనంత చిన్న లట్కన్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.